లేట్ అయింది. డ్రెస్ ఏది? డ్రెస్ కాదు. అబ్బా నువ్వు అసలు భలే ఉన్నావు. సరే కూర్చోపోదా? ఇక్కడ కూర్చో. కానీ పోదాం. ఇక్కడ కూర్చోాలి. ఇక్కడే ఎక్కడ కూర్చుంటావు? చూసారా సార్ డబుల్ యాక్షన్. నువ్వు నడుపుతారు. ఇక్కడ అంటే తీసుకుని వాడిని నువ్వు నడిపడం నేను కూర్చొని చూస్తున్నా అందరూ ఏమనుకుంటారు? బాగుండదు. నేను నడిపిస్తే నువ్వు కూర్చో. నేను అసలు కూర్చో నా స్కూటీ పెట్టుకుని నువ్వు నడుపులేదు. అయిపోయి నేను నడపను. నేనైతే పోతా. వస్తావా? నువ్వు నడిపిస్తుంటరా? రావా? సరే రా. హాయ్ హలో వెల్కమ్ టు సిటీ విజన్. మనం ప్రస్తుతం భరతనాట్యం ఆఫీస్లో ఉన్నాం. భరతనాట్యం ప్రొడ్యూసర్తో మాట్లాడదాం. కొన్ని సినిమాకు సంబంధించిన ముచ్చటిద్దాం. మనతో పాటు ఉన్నారు ప్రొడ్యూసర్, భరతనాట్యం ప్రొడ్యూసర్ పాయల్ సరాఫ్ గారు ఉన్నారు. మేడం నమస్కారం. మేడం దిస్ ఇస్ బ్రహ్మిణి. సిటీ విజన్ డిటెక్టివ్ ఆఫీస్ ఏజెన్సీ నుంచి వచ్చాం. డిటెక్టివ్ ఏజెన్సీ నుంచి వచ్చాను. అసిస్టెంట్ టు హర్. ఏంటి నీ కోట్ ఏంటి? నువ్వు ఎందుకు ఇంత లేటుగా వచ్చావు? బస్ వస్తున్నాను. నాతో రమ్మంటే మాత్రం నీకు నామూషి రావు. బైక్లో వచ్చేటే ముందే వచ్చేవాళ్ళం కదా. ఆల్రెడీ ఇంటర్వ్యూ స్టార్ట్ అయిపోయింది. అవును, స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. నువ్వు ఎప్పుడు వచ్చి ఏం చేస్తావు? అసలు ఏంటయ్యా నువ్వు? అసలు టైం సెన్స్ ఉండదు, ఏముండదు. అసలు కోట్ ఇది కోర్టు డ్రెస్ సెన్స్ ఉండదు. ఇలా అయితే అసలు సరే, డిటెక్టివ్ సరే. ఏజెన్సీ నుంచి ఎందుకు వచ్చారు మీరు? ఇంకా బాగుంటే తెలుగు హలో మేడం, వనస్థలీపురం బార్న్ ఆఫ్ బాటమ్ మొత్తం హైదరాబాద్. నువ్వు వెరీ బ్యూటిఫుల్. Producer. ప్రొడ్యూసర్, హీరోయిన్. ఐఎమ్ హీరోయిన్ ఓన్లీ సార్. ఐఎమ్ ప్రొడ్యూసర్. Producer of this movie. Yes. Yeah, we are detective agencies. Why detective agencies? We are all detection movies. We Detection movies. we'll do detection movies Okay. about movies. Okay. So about this button also we are coming. Oh, nice. My pleasure. Thank you. Thank you. ఓకే వచ్చావు లేట్గా ఎలాగూ. సరే కంటిన్యూ చేయి. సో ఈ సినిమా గురించి తెలుసుకోవాలని ఉంది మాకు, ఆడియన్స్ చెప్పాలి. సో మా పని అది. ఓకే ఒక్క నిమిషం ఉండు. ఆగితే నేను కొంచెం మాట్లాడతాను. మేడం హీఈస్ సత్యన్న, ఓకే. డిటెక్టివ్ ఏజెన్సీ నుంచి ఇద్దరం Okay. వచ్చాం. సో నమస్తే. భరతనాట్యం టీమ్ ని డిటెక్షన్ చేయడానికి మేము వచ్చాం. అచ్చా. మీరు చూస్తే బార్న్ ఆఫ్ బాటమ్ మొత్తం వనస్థలీపురం. అవును. కాకపోతే అంటే వేరే మూవీస్ వేరే ఇండస్ట్రీలో అయినా తీయొచ్చు, తమిళ్ కానీ అలా అయినా తీయొచ్చు. అవును. కానీ మీరు తెలుగు సినిమానే, అది ఫస్ట్ ఫిలిమే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? తెలుగుతో ప్రేమ. ఓకే. వనస్థలీపురంలో బ్రాడ్ అండ్ బాటప్ కదా. సో చిన్నప్పటి నుంచి తెలుగులో సరౌండెడ్ ఉన్నాను, సౌత్ ఇండియన్ ఫ్యామిలీస్తో సరౌండెడ్ ఉన్నాను. సో ఆ అటాచ్మెంట్ ఇంకా కనెక్షన్ డిఫరెంట్. అందుకే ఒక తెలుగు సినిమా చేయాలని ఒక ఇంట్రెస్ట్ వచ్చింది. మొత్తం మహారాష్ట్ర, నార్త్ ఈస్ట్ సైడ్ లాగా ఉన్నారు. మై పేరెంట్స్ ఆర్ ఫ్రమ్ మహారాష్ట్ర, జాల్నా. ఓ, ఐఎమ్ బోర్న్ అండ్ బాటప్ హియర్. మై పేరెంట్స్ అండ్ మై గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళందరూ అక్కడ నుంచి. వాళ్ళు అక్కడే ఉంటారా, మీరు ఇక్కడ ఉంటారా? నేను వాళ్ళతో ఉంటా. నా పెళ్ళి అయింది, ఇప్పుడు నేను వేరే చోట ఉంటాను. పెళ్ళైంది. పెళ్ళి, బాబు ఉన్నాడు. బాబు కూడా ఉన్నాడు. 10 years. నువ్వు అట్లు కాకుండా ఇటు సైడ్ నుంచి వచ్చి మాట్లాడు. ఓ, ఐ వాంట్ టు నో దిస్ బ్యానర్ నేమ్. పిఆర్ ఫిల్మ్స్. పిఆర్ ఫిల్మ్స్ అది నా ప్రొడక్షన్ బ్యానర్ నేమ్. పిఆర్ అంటే మేడం? పిఆర్ అంటే పాయల్, మైసెల్ఫ్, ఇంకా రుషాంగ్ మా సన్ పేరు. సో పిఆర్, పాయల్ అండ్ రుషాంగ్ ఫిల్మ్స్. ఓకే సూపర్. Why husband is not coming in the middle? Husband is not coming in the middle because he has his own business and he has his own interest. ఆయనకి మూవీ ఇండస్ట్రీలో ఆయన వచ్చారంటే నా కోసం వచ్చారు. ఆయనకి ఆ ఇంట్రెస్ట్ ఆయన బిజినెస్ పైన ఎక్కువ ఉంది, నా పైన తక్కువ ఉంది. మేడం సూటిగా ఒక్కటే క్వశ్చన్ అడుగుతాను. ఇంతకు ముందు డైరెక్టర్ దొరసాని ఫిలిం తో వచ్చారు. అది పూర్తిగా లవ్ స్టోరీ జోనర్ లో కంప్లీట్ డిఫరెంట్. ఇది భరతనాట్యం టైటిల్ పెట్టుకొని, అంటే అంత కత్తులు, టైలర్ చూసినట్లయితే మనం మొత్తం కత్తులు కటార్లు, అంటే ఏదో జరుగుతుంది, ఏదో సస్పెన్స్ గా ఉన్నట్లు జరుగుతూ ఉంటుంది మొత్తం. సో మొత్తం ఇలా డైవర్ట్ అయ్యేసరికి అంటే మీరు ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? అంటే ఇలా డైరెక్టర్ అనిపించినప్పుడు ఏమనిపించింది? Why not Katha and Kathak, madam? అది మూడు వచ్చింది భరతనాట్యం అని. ఆ మూవీలో జరిగే ప్రస్తుతానికి అది ఇన్సిడెంట్స్కి చూస్తే ఆ భరతనాట్యమే సూట్ అయింది దానికి వర్డ్. ఒక భరతనాట్యం ఎలా ఉంటుంది మన లైఫ్లో, సో మెనీ మూవ్స్. కత్తులు కరాటాలు అవన్నీ చూపిస్తున్నారు. భరతనాట్యం క్లాసికల్ నేమ్ పెట్టుకుని చేసిన అదే కదా, అదే సస్పెన్స్, అదే థ్రిల్. ఓకే. ఒక థ్రిల్, ఒక మూవీకి ఇది ఒక థ్రిల్లర్ ఆస్పెక్ట్ భరతనాట్యం మా పేరు. డాన్స్ గురించి లేదు, డాన్స్కి ఏం సంబంధించింది లేదు, డాన్స్ కల్చర్కి ఏదైనా మనం డిస్రెస్పెక్ట్ లేకపోతే ఏదైనా చేసినట్టు ఏం లేదు. ఇది ఒక్క ఫన్, అంటే మా మూవీలో
ఆ కాన్సెప్ట్ గురించి ఆ పేరు పెట్టాం అంతే. మీరెందుకు హీరోయిన్ చేయలేదు మేడం? నాకు డైరెక్టర్ సార్ చూస్ చేయలే, సెలెక్ట్ చేయలే. బట్ యు ఆర్ వెరీ నువ్వు ఇంకా ఆపుతావా? అదే చెప్తూనే ఉంటావా? యు ఆర్ వెరీ బ్యూటిఫుల్ మేడం. థ్యాంక్ యూ సార్. వై డోంట్ యు బికమ్ నెక్స్ట్ ఇన్ సినిమా హీరోయిన్? నెక్స్ట్ సినిమా పక్కా సార్. నెక్స్ట్ సినిమా పిఆర్ ఫిల్మ్స్. దెన్ ఐ గివ్ యూ ఇంటర్వ్యూ. ఈయనకృష్ణ అంటే మేడం మళ్ళీ లేటే వస్తాడు ఈయన. ఛాన్సెస్. ఈ సినిమా గురించి చెప్పండి. ఈ సినిమా ఎట్లా అనిపించింది మీకు? స్టోరీ డైరెక్షన్ ఎట్లా అనిపించింది? డిడ్ యూ చూస్ ద వైస్ మ్యాన్ ఓన్లీ, దట్ మ్యాన్? 100% వైస్ మ్యాన్. ఐ డోంట్ థింక్ సో కేవీఆర్ మహేందర్ తప్ప ఎవరైనా ఈ మూవీకి ఇంత ప్రాపర్లీ డైరెక్ట్ చేసేవాళ్ళు. అంటే ఇందులో మీరు ఫేసెస్ చూడండి, చాలా ఐ మీన్ అసలు భరతనాట్యం అని మీకు ఎక్కడ కనిపిస్తుంది? ఇక్కడ అదే వీళ్ళే భరతనాట్యం మాకి, వీళ్ళందరూ ఒక్కొక్క స్టెప్ చేస్తారు, వీళ్ళే భరతనాట్యం మాకి. ఎనీ మైనసెస్ అబౌట్ దిస్ మహేందర్? మైనస్ ఓన్లీ ప్లస్. ఓకే, అలాగే హీరో హీరోయిన్ గురించి చాలా బాగున్నారు వాళ్ళు కూడా. హీరోయిన్ నార్త్ ఇండియన్, మా స్టోరీలో మాకు నార్త్ ఇండియన్ హీరోయిన్ కావాలనే ఆమె తీసుకున్నాం. ఆమె తెలుగు వింటే నేనైతే ఫస్ట్ డే అనుకున్నా ఏమైతుందో, బట్ పాపం చాలా స్ట్రగుల్ చేసి ఆమె 100%. అంటే ఫస్ట్ సినిమా కెరియర్ లో ఫస్ట్ సినిమా, మా హీరోది కూడా కెరియర్ లో ఫస్ట్ సినిమా. మేము లాంచ్ చేసేది వాళ్ళకి యాజ్ అ న్యూ ప్రొడక్షన్ హౌస్, న్యూ యాక్టర్స్. న్యూ పైసలు లాగారేనా? కొత్త వాళ్ళని ఎందుకు పాత వాళ్ళని తీసుకుంటే వసూలు కదా పైసలు? అది కూడా పాయింట్, కానీ ఈ కథకి వాళ్ళే సూట్ అయినారు. అంటే అంటే ఆ కొత్తకి పెడితే క్రేజ్ వేరే వేరే లెవెల్లో వెళ్ళేది, ఇది కొంచెం క్రేజ్ వేరే ఉంటది కొత్త ఫేసెస్ కి తీసుకుంటే. అంటే ఇక్కడ ఒక స్ట్రగ్లింగ్ మన డైరెక్టర్ మూవీలో అయితే ఆయనకి కొత్త ఫేసే కావాలి మనకి. సో సినిమాలు అన్నీ ఉన్నాయి మేడం. మా డిటెక్షన్ స్టార్ట్ అయిపోయింది మేడం. ఇంకా స్టార్ట్ కాలేదా? అచ్చా. పాటలు హౌ ఆర్ ది సాంగ్స్? ఎన్ని ఉన్నాయి మేడం సాంగ్స్? దే 3 సాంగ్స్, 3 సాంగ్స్ ఉన్నాయి. 3 సాంగ్స్ ఉన్నాయంటే రాసేసుకో, కరెక్ట్ గా రాసుకో. 3 సాంగ్స్. హూ ఇస్ దిస్ బజానా వాలా? మీటింగ్ డమ్ 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 మ్యూజిక్ బై వివేక్ సాగర్. వివేక్ సాగర్ అంటే కరెక్ట్. आजकल बहुत गिराक है उनको. हां बहुत है, पर टाइम नहीं देते वो. हां बिजी है కదా. అంటే స్క్రీన్ పైన రారు, ఆఫ్ స్క్రీన్ అన్ని పని చేస్తారు. అంత బిజీగా ఉండి కూడా మన భరతనాట్యం కి చేశారు. చాలా మంచి బాగుంది. ఈ పాట ఆ ఐటమ్ సాంగ్ విన్నావా? నీకు ఐటమ్ సాంగ్ అంటే నువ్వు రెడీగా ఉంటావు. ఫస్ట్ చెప్పాలి ఇంకా నీకు ఐటమ్ సాంగ్ గురించి, మళ్ళీ నువ్వే చెప్తున్నావు. దిల్కి బాత్ మనసు బాగా నచ్చింది ఐటమ్ సాంగ్. నీకు మనసు లాగుతది. ఇంకేమైనా బ్యూటిఫుల్ గర్ల్, బ్యూటిఫుల్ గర్ల్ స్నేహ గుప్తా, బాంబే. స్నేహ గుప్తా బాంబే అంటలే, ఇక్కడ కాదు కానీ రాసేసుకో. శేఖర్ మాస్టర్ చేశారు కోరియోగ్రఫీ. సూపర్ మేడం, చాలా బాగుంది అది. ఫైట్స్ యాక్షన్ లాంటివి ఉన్నాయి, కామెడీస్ అన్ని ఫైట్, యాక్షన్, కామెడీ, లవ్ స్టోరీ, రొమాన్స్ అన్ని ఉన్నాయి. ఓహో, భరతనాట్యం కూడా ఉంది. భరతనాట్యం కూడా? అచ్చా, భరతనాట్యం అన్ని ఉన్నాయి. ఓ, సో మీరు తెలుగు సినిమా చూస్తారా? చూస్తా. ఇప్పుడు లాస్ట్ ఏది చూసా అడగకండి, అడగకండి అంతే. నువ్వే కావాలి స్కూల్లో బంక్ చేసి చూసిన. నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావు, నువ్వే కావాలి. ఇప్పుడుది కాదు, ఫస్ట్ సినిమా అంటే అది. తెలుగులో అల్లు అర్జున్, పుష్ప తగ్గేది. ఓకే, పుష్ప ఇస్ ది యువర్ ఫేవరెట్ యాక్టర్. హీరోయిన్ మేడం, కానీ మీ అంతా అందంగా ఉండదు. వేసిండు మేడం, ఇంకా మళ్ళీ వచ్చిండు, మళ్ళీ వచ్చేసిండు. ఇంకా హీరో చెప్పేసాను నేను, హీరో నా ఫేవరెట్ హీరో చెప్పేసాను అంతే. నా ఫేవరెట్ హీరోయిన్ మీరు. మీరా? మీకు నేనా? అచ్చా, ఈయన అట్లే చెప్తుంటాడు మేడం. ఈయన డిటెక్షన్కి వచ్చిండో లేకుంటే ఏమన్నా లవ్ లెటర్ రాయడానికి ఇచ్చినావో నువ్వు? నాకైతే నీ కథ కార్డ్ పైన డౌట్ వస్తుంది ఇప్పుడు. ఇట్లా చేయడం వల్ల మన ఏజెన్సీ మీదే డౌట్ వస్తుందంట మేడం. సూపర్ ఏజెన్సీ. ఇవి ఒకరోజు 1 గంట ముందేసి మేడం, ఇవి బాగా అసిస్టెంట్ అయిపోయా. నేను గనక ఈయన దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అయింటే మేడం అసలు అమ్మో నా బుర్ర ఖాళీ అయిపోయింది. అందుకే మీరు బస్ లో వచ్చారు, ఈమె బైక్ పైన వచ్చింది. రమ్మన్నా మేడం, రావచ్చు కదా, రాకుంటే ఫోజ్ కొట్టిండు, అట్లా అసిస్టెంట్ అయ్యింది. అయిపోయిందా మీ డిటెక్షన్? కొన్ని క్వశ్చన్స్ అడిగేస్తాను. యు ఆర్ బిజీ నౌ? ఐ యామ్ ఆల్వేస్ బిజీ నో, ఐ యామ్ ఎ ప్రొడ్యూసర్. ఓకే మేడం, దీంట్లో కామెంట్స్ ఉన్నాయి, సెంటిమెంట్స్ ఉన్నాయి, యాక్షన్స్ అన్నీ ఉన్నాయి, ఇమోషన్ కోషంట్ ఉంది, ఒక మదర్ టెన్షన్, ఒక బాబు కోసం ఏముంటది అది ఉంది, ఒక గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఇష్యూ ఉంది, అన్నీ ఉన్నాయి. వచ్చి చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు అంతా రివీల్ చేస్తే
పాయింట్ లేదు కదా. ఓకే. సినిమా ఇస్ ద మోస్ట్ ఫ్రాడ్ ఇన్ ద వరల్డ్ అని బ్యూటిఫుల్ ఫ్రాడ్. బ్యూటిఫుల్ ఫ్రాడ్ అని ఎందుకు పెట్టారు? మేడం బ్యూటిఫుల్ ఉందా అందుకే. బ్యూటిఫుల్ అని అర్థమవుతుంది నీకు. బ్యూటిఫుల్ అంటే చాలా రెడీగా ఉంటావు. అసలు నువ్వు మాట్లాడినవా? నువ్వు ఏంటయ్యా నువ్వా బాసు నేనా? మరి కోటు లేదు ఏం లేదు, డ్రెస్ సెన్స్ లేదు ఏం లేదు, ఊరికి మాట్లాడుతావు. బ్యూటిఫుల్ అంటావు, అమ్మాయి అంటావు, ముంబై అంటావు, పాట అంటావు. అబ్బా. ఓకే మేడం చెప్పండి మేడం. సినిమా ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్రాడ్ ఇన్ ద వరల్డ్ ఎందుకు పెట్టామా? ఇప్పుడు అంటే ఫ్రాడ్ అంటే అది ఫ్రాడ్ లాగా ఫ్రాడ్ కాదు కదా, బ్యూటిఫుల్ ఫ్రాడ్ అంటే మనం ముద్దున్న ఫ్రాడ్. ఇట్ ఈస్ నాట్ ఫ్రాడ్. ఇట్ ఈస్ నాట్ లైక్ ఫ్రాడ్ డేంజరస్ ఫ్రాడ్ కాదు. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫ్రాడ్. చాలా లెర్నింగ్స్ వస్తాయి, చాలా అంటే ఫన్ వేలో బ్యూటిఫుల్. ఇది మనం ఏం డిస్రెస్పెక్ట్ గా ఏం చెప్పట్లేదు. బ్యూటిఫుల్ ఫ్రాడ్ అంటే బ్యూటిఫుల్ వర్డ్ ఎందుకు ఇస్తున్నాం అంటే అది చాలా ఇందులో మీరు చాలా ఎక్స్పీరియన్సెస్ చేస్తారు కదా. అయితే చాలా మనం తెలియకుండా కూడా థింగ్స్ చేస్తాం, కొన్ని తెలిసి థింగ్స్ చేస్తాం. అయితే ఇది బ్యూటిఫుల్ ఫ్రాడ్. నా అంటే ఐ గేవ్ దట్ వర్డ్ అ బ్యూటిఫుల్ ఫ్రాడ్. ఓకే. నరేష్ గారు కూడా మీ మూవీలో చేశారు, యాక్టింగ్ చేశారు. సో ఆయన గురించి ఏం చెప్పాలంటే అమేజింగ్ యాక్టర్స్ అందరూ. ఐ మీన్ మేడం మొత్తం ఖర్చు ఏంటండి మేడం? యు ఆర్ ది ప్రొడ్యూసర్, నాట్ టెల్లింగ్ ద న్యూస్. అనుకున్నట్టు ఇచ్చినా ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టిన మైనర్స్ అనుకున్నట్టయితే జరగదు ఇండస్ట్రీలో. ఫస్ట్ ప్రొడక్షన్ హౌస్ అయితే అసలు జరగదు అనుకుంటా. ప్రిపేర్డ్ ఇప్పుడు దిగితే ఫినిష్ చేయాలి కదా. ఇప్పుడు దిగ్గేసాం, హాఫ్ వే ఇంటికి వెళ్ళేసి. ఎట్లా అనిపిస్తుంది ప్రొడక్షన్ తెలుగులో? అది చాలా మంచి, వెరీ నైస్, ఎంకరేజింగ్ ఆల్సో, సమ్ స్ట్రగల్స్ ఆల్సో అన్నీ ఉన్నాయి. కానీ ఆబ్వియస్లీ ఫస్ట్ సెకండ్ మూవీస్ ఇదర్ మీరు లెర్న్ చేస్తారు లేకపోతే ఎర్న్ చేస్తారు అని నా సింపుల్ లాజిక్. లెర్న్ కాకుండా ఎక్స్పీరియన్స్ కూడా లెర్న్ చేస్తాం. ఎక్స్పీరియన్స్ లెర్న్ చేస్తాం 100%. దాని తర్వాత ఎర్న్ కూడా చేస్తాం. అయితే సో నెక్స్ట్ సినిమా తీసే వరుసగా ఏమైనా ప్లాన్స్ ఉన్నాయండి? 100% తీస్తాం. దీనిదే సీక్వెల్ 2 కూడా తీయాలి అంటే. ఓకే, సీక్వెల్ కూడా అది నేను చెప్పా అన్నా లేదు, ఏం లేదు, కానీ తీస్తాం. అంటే ఒకవేళ అవకాశం ఉంటే 100% చేస్తాను. నేనైతే స్టాప్ చేయను ఇక్కడ నా జర్నీ యాజ్ అ ప్రొడ్యూసర్. నేను ఇంకా మంచి కథలు, మంచి ఫర్దర్ గా ఏమన్నా చేస్తున్నారా ఇది కాకుండా? దీంతోనే టైం సరిపోవట్లేదు అసలు. సో దీని తర్వాత లెట్స్ సీ, హస్బెండ్ బిజినెస్ జాయిన్ చేస్తా ఏదన్నా. ఐఎమ్ ఆల్వేస్ లైక్ వర్కింగ్. ఎప్పుడు పెళ్ళి అయినప్పటి నుంచి నేను ఏదైనా వర్కింగ్లోనే ఉంటా. హస్బెండ్తో, ఫాదర్ ఇన్ లాతో, బిజినెస్లో ఏదన్నా నేను ఎప్పుడు ఇలా బిజీగానే ఉంటా. కానీ ఎందుకో మిమ్మల్ని చూస్తే మీరు ఇంకా పెళ్లి కాలినట్టుగా ఉన్నారు. అవునా? మళ్ళీ వచ్చిండు బాబు వస్తాడు, హీరో వచ్చిండు మళ్ళీ. ఐఎమ్ టెల్లింగ్ వాట్ ఐ ఫీల్. యువర్ ఇంగ్లీష్ ఇస్ వెరీ నైస్ సార్. ఐఎమ్ వెరీ మచ్ ప్రొఫెషనల్ ఇంగ్లీష్. అవునవును, ఈయన ఇంగ్లీష్ చూస్తుంటే ఇంకా అసలు వెరీ నైస్, ఫుల్ నెక్స్ట్ లెవెల్ ఇంగ్లీష్. ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ ఆక్స్ఫర్డ్ కూడా అది కూడా రాసుకోండి మీ గురించి. ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ ఇంటర్వ్యూ అయిందని. నా గురించి రాసుకోవడం బాగుండదు. అవునా? సరే, అన్ని కరెక్ట్ గా నోట్ చేసావా? ఇంకా మేడం ఏమైనా డిటెక్షన్ చేయాలా? అయిపోయిందా? దాదాపు అయిపోయిందా? చూడు, ఇంకా ఏమన్నా ఉంటే మళ్ళీ నెక్స్ట్ టైం నీకే ఉంటది. మీరు చేయండి. ఇంకా ఉన్నారు మా యాక్ట్రెస్ ఉన్నారు, ఏదన్నా ఉంటే చేయండి, నేను వెళ్ళేసి వస్తా. మా హీరోయిన్ ఉన్నారు. మీకు చాలా ఇంట్రెస్ట్ హీరోయిన్ ఉంది. కొంచెం ఆమెకి తెలుగు రాదు, కొంచెం మీరు చూసి మాట్లాడండి. మీకు ఇంగ్లీష్ రాదు, ఆమెకి తెలుగు రాదు అంటే మీరు తీసుకోండి ఆమె ఇంటర్వ్యూ. ఓకే మేడం. మా హీరోయిన్ వస్తారు, నేను కొంచెం బయలుదేరుతాను. Thank you so much, madam. We are from Citizen Detective Agency. Okay. He is my assistant. Yeah. Satanna. Namaste. I am Detective Agency. Okay. We detect about all the movies which are being released in the Tollywood. Oh. Yeah. All the movies we have detection. हम पूरा खोल के ఆడియన్స్ కు తెలుగు అంతా తెలుగు తమిళ అన్నీ వస్తాయి. మీరు చెప్పండి, మీకు తమిళ వస్తుందా? నాకు ரொம்ப కొంచెం తమిళ్లో మాట్లాడచ్చు. ನಾನು ನಿನ್ನ ಕಾದಲಿಕ್ರೇನ್. ವಾಟ್ ಇಸ್ ದಟ್ ಮೀನ್? ಇನ್ನು ಕೋಡ್ వేరే భాష కూడా వస్తుంది. మరాఠీ. నానే నిన్ను కాదలిక్రేన్ అంటే కమలాస్ నేర్పించింది నాకు. ఐ లవ్ యూ అని అర్థం. ఈయన అట్లే చెప్తుంటాడు. ఈయనది వదిలేసేయండి అసలు. ఇంకా మేడం వస్తే ప్రొడ్యూసర్ మేడం ని కూడా హీరోని అన్నాడు, ఇప్పుడు ఆయన ఉంటాడు. పెట్టేసుకోండి. కాంటాక్ట్ మేడం పేరు మీనాక్షి. నోట్ చేసుకో. మీనాక్షి నోట్ చేసుకో. హీరో గారి పేరు సూర్య. ఫస్ట్ ఫిలిం కదండి? ఓకే. ఎలా అనిపిస్తుంది భరతనాట్యంలో చేయడం? సూపర్.
అదిరిపోయింది. ఓకే, అంటే ఎలా వచ్చారు ఆడిషన్కి అందు? ఆ, అంటే ప్రొడ్యూసర్స్ తక్కువ నేనే కథ రాసి. ఆహా, కథ కూడా మీరే రాసారా? మీ కథ నేనా? అవును, ఓకే, సూపర్ సూపర్. భరతనాట్యం అనే టైటిల్ ఎందుకు పెట్టాలనిపించింది? అంటే అంటే కంటెంట్ అది లోపల ఉన్న కంటెంట్ అది. మ్మ్. సో మెయిన్ కంటెంటే కథ రూపంలో చూపిస్తారు కదా. సో అలా ఈ అమ్మాయి ఎట్లా పట్టిండు? ఈ అమ్మాయి ఆడిషన్కి వచ్చింది. అమ్మాయిని చూడకుండా మాట్లాడతాను, ఎందుకంటే చూస్తే డిస్టర్బ్ చేస్తుంది బాగా. అలా ఆహా, ఈయనకి కుదరదు. డిస్టర్బ్ చేస్తుందంట. మీరు చూసే మాట్లాడారు, అది తప్పు కదా. మీరు ఏజెన్సీ నుంచి వచ్చారు, మీరు ఎట్లా తప్పు చెప్తుందో రైట్ చెప్తుందో మీరు ఎలా నేను మనసులో మాట చెప్పేస్తాను. చెప్పండి, పర్లేదు. I talk to you, I won't see you because you are disturbing me a lot. आपका खूबसूरत में मुझे बहुत disturbing कर रहा है. sorry So, అన్నా. by talking to you, సారీ, హలో, విన్నావా ఏమనిందో? ఏమంటుంది? సారీ అన్న, షీ కాల్ యూ అన్నా, you did. అన్న. అయ్యో. అయిపోయింది, నేను అంతా అయిపోయిందా ఇంకా? ఓకే ఓకే, అది ఎడిటింగ్ లో తీసుకుందాం, సెన్సార్ చేద్దాం. తీసేద్దాం. కొంచెం నేర్పినా ఏం మాట్లాడాలి. ऐसा कैसा बात करते तुम तेलुगु फील्ड में आकर? You know Hindi? Yeah, I know Hindi. You are talking गलत बात. हाँ. अच्छा మీ పేరు సత్తన్న. సత్య అన్న. Sati, Sati. సత్య గారు. Yeah, Sati garu. ఓకే. How you feeling this acting Telugu field? తెలుగు ఫీల్డ్. Hmm. తెలుగు ఫీల్డ్ చాలా బాగుంది. Hmm. చాలా. ఈయన నాకు బాగున్నాడు. చాలా ఇష్టం. He's good. He's great. In his work, like he does writing, he does acting. Hmm. So he's We good. just came to know that he is the writer of this Bharatanatyam. Great. చాలా గ్రేట్ సార్. మీరు కథ రాశారంటే మీకు అలవాటు చిన్నప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి ఏం కాదు, తర్వాత స్టడీస్ తర్వాత. ఏం చదువుకున్నారు మీరు? నేను ఫైన్ ఆర్ట్స్ చేశాను, పెయింటింగ్, మాస్టర్స్ ఇన్ ఫైన్ ఆర్ట్స్ అని. ఓకే, బిఎఫ్ఏ చేసి ఎంఎఫ్ఏ కూడా చేశాను. ఎక్కడ ప్రాపర్ అంతా? ప్రాపర్ హైదరాబాద్. హైదరాబాదే. మీరు కూడా బార్న్ ఆఫ్ బాటమ్ హైదరాబాద్? బార్న్ అండ్ బాటమ్ హైదరాబాద్. ఓకే. ఇక్కడ ఎంఎఫ్ఏ ఎక్కడ చేసిండు? హెచ్సి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. డైరెక్టర్ గారు తరపు నుంచి ఎలా అనిపిస్తుంది మీకు? సూపర్. ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆయన ఉండే పర్ఫెక్షన్ కానీ చాలా హెల్ప్ అయింది. ఓకే. సో ఆయన డైరెక్టర్ గా నేను ఎప్పుడు చూడలేదు, ఒక బ్రదర్ గానే చూసాను, చాలా కలిసిపోయి ఆ బాండింగ్ తో నాకు ఇంకా ఈజీగా. ఓకే. ఈ అమ్మాయి ఎలా చేసింది? ఈ అమ్మాయి కూడా చాలా అదిరిపోయింది, బాగా చేసిందా? తెలుగు బాగా మాట్లాడిందా? తెలుగు కొంచెం కొంచెం, హిందీ కొంచెం కొంచెం తెలుగు అర్థమవుతుంది. तेलुगु लैंग्वेज काफी अच्छा है, बहुत अच्छा है. मैं अच्छा हूँ, तेलुगु लैंग्वेज अच्छा है. हाँ, मैं अच्छा हूँ, तेलुगु अच्छा है. मैं दिखने में मैं अच्छा हूँ, दिख रहा हूँ. कौन अच्छा है? तेलुगु You लैंग्वेज understand what I want? సత్తి, సత్తి గారు అచ్చా హై. सत्य गारू अच्छा है या तेलुगु अच्छा है? This is the question. तेलुगु अच्छा है इसलिए सत्य गारू अच्छा है. అది. తెలివితో నాలెడ్జ్ తో సమాధానం చెప్పింది. Very good. She has brains and beauties. थैंक यू. ఒప్పుకుంటారు అయితే. तो आप क्या पढ़े हो? MFA. मैंने आर्ट्स से अपना ग्रेजुएशन किया है. हाँ हाँ. हाँ, किधर इन से? राजस्थान. राजस्थान से. हाँ, You are born and brought up there. राजस्थान. राजस्थान నుంచి అమ్మాయి వచ్చింది, హైదరాబాద్ నుంచి అబ్బాయి వచ్చింది. तो लव स्टोरी తెలుగు इधर combination. पैसा तेलुगु में मुझे तेलुगु करना था, साउथ इंडस्ट्री में आना why था. only south? हाँ, why south? particular why south? बॉलीवुड टफ रहता है और साउथ की स्टोरी, साउथ का डायरेक्शन, साउथ के टेक्नीशियन सब कुछ अच्छे रहते हैं. तो मुझे लगा था कि शायद बॉलीवुड कर, पहले तेलुगु करूंगी फिर बॉलीवुड करूंगी, लेकिन अभी मुझे लगता है कि नहीं, तेलुगु साउथ ही मेरे लिए काफी है, क्योंकि यहाँ की स्टोरी इतनी अच्छी रहती है, सब कुछ बहुत अच्छा रहता है. तो she is biscuiting me. నో, తెలుగు ఫీల్డ్ అందరూ అలానే చెప్తారు, మీరు అదే క్వశ్చన్ అడిగి ప్రతి ఒక్కరితో అదే చెప్పించి అదే చెప్పించావా? ప్రిపేర్ అయిపోయింది అలా. మీరు అదే చెప్తారని ఎంత prepare మంది అయిపోయింది. దగ్గర అది విన్నారు చెప్పండి. అందరూ అదే అంటారు. नहीं तेलुगु फील्ड अच्छा है बोलकर सब लोग बोलते हैं. तेलुगु फील्ड बहुत अच्छा है, तेलुगु मूवीज अच्छी होती है, हमारे यहाँ के लोग रिस्पेक्ट बहुत रहते हैं यहाँ पर. यहाँ पर जो हीरोइंस होती है उनको एज अ लक्ष्मी देवी की तरह ट्रीट किया जाता है. और यहाँ पे जो फैमिलीज होती है, तेलुगु फैमिलीज जो हमारी मूवीज या जो भी सिनेमा या सीरियल्स जो भी देखते हैं, वो फैमिली एक आर्टिस्ट से, एक्टर से, एक्ट्रेस से कनेक्ट होती है, तो वो अपना समझती है कि अरे ये हमारी लड़की है. लाइक समंता मैम को, लाइक साई पल्लवी को, ये लोग सब अपना अपना समझते हैं. तो यहाँ के जो लोग हैं वो बहुत प्यार करते हैं, बहुत रिस्पेक्ट देते हैं. ఓకే. तो हमें भी राजस्थान को बहुत प्यार करते हैं. हाँ, हमारे मोदी साहब बोले थे
हाँ यू नो मोदी साहब हाँ मोदी साहब मोदी साहब बोले थे राजस्थान को प्यार करो మోడీ గుజరాత్ నుంచి కదా ఆయన చెప్పిండంట हाँ गुजरात राजस्थान के पास में ही है हाँ, correct, पास हाँ, में। हाँ हाँ correct. సో లవ్ ఇండియా అని చెప్పిండు లవ్ ఇండియా అన్ని పార్ట్స్ లో యు లవ్ అని చెప్పిండు నీ ఎవరైనా మాటలో ఉన్నారా? ఏమంటారు? మీకు తెలిసిన వాళ్ళు రాజస్థాన్ లో రాజస్థాన్. తెలుసు ఉన్నారు. మీనాక్షి అని ఒక అమ్మాయి ఆపు తెలుగు హీరోయిన్లు ఎవరంటే ఇష్టం మీకు బాగా యువర్ ఫేవరెట్ तो హీరో साई पल्लवी हाँ। बहुत अच्छी साई पल्लवी मैम और समंता मैम अच्छी है यहाँ पर उनकी एक्टिंग लाइक समंता मैम की मैंने एक तमिल मूवी देखी थी और उनके साथ विक्रम सर के साथ जिसमें वो डबल कैरेक्टर करती हैं उसमें बहुत अच्छी एक्टिंग करती है साई पल्लवी मैम तो ऑब्वियसली बहुत अच्छी है हर आईज हर हेयर हर एक्टिंग हर डांस హీరోస్ में कौन हीरो रामचरण सर महेश बाबू सर సత్య గారు सत्य गारू యాంకర్ सत्य hero. गारू सर అచ్చా ऑब्वियसली ग्रेट థ్యాంక్ యూ మీరు చెప్పండి మీ టేస్ట్ గురించి తెలుసుకోవాలని చెప్పి మీరు ఇంత కథ రాస్తారంటే మీరు పైగా ఎంఎఫ్ఏ చేసి ఇది ఫస్ట్ కథనేనా రాయడం ఫస్ట్ కథ ఫస్ట్ కథనే రాయడం ఫస్ట్ కథ కాదు ఆ, ప్రాజెక్ట్ అవ్వడం ఫస్ట్ ఫస్ట్ కథ ఓకే అదే అంటే సినిమాలో కథ రాద్దామని చెప్పి మీ ఉద్దేశం మూవీలో ఎలానే సరే తీయాలి అది కూడా మీరే హీరో చేయడం ఇంకా ఎలా అనిపిస్తుంది అది బాగా అనిపిస్తుంది ఆ, చాలా బాగా అనిపిస్తుంది అనుకోకుండా ఇంత జరిగింది. పెద్దగా ఉంది సార్ అది అంటే ఫ్యాషన్ ఇప్పుడు తక్కువ ఉందండి ఇప్పుడు తక్కువ ఉందా తక్కువ ఉంటేనే అంటుందా తక్కువ ఉంటేనే ఉంటుంది ఈ మూవీలో కూడా చాలా వరకు వైవా హర్ష కానీ ఇలా నరేష్ గారు అలా అందరితో కో యాక్టర్స్ తో వర్క్ చేసేటప్పుడు ఎలా అనిపించింది చాలా బాగా అనిపిస్తుంది చాలా సపోర్ట్ ఇచ్చారు చాలా చెప్పారు చాలా నేర్చుకున్నాను నేను కూడా ఓకే అంటే అంటే కొత్త వాడు అని ఎప్పుడు చూడలేదు చాలా బాగా చూసుకున్నారు మాతో కూర్చొని టిప్స్ ఇచ్చేవాళ్ళు చెప్పేవాళ్ళు వాళ్ళు చేస్తుంటే నాకు కూడా బాగా చేయాలనిపించింది సాంగ్స్ ఎన్ని ఉన్నాయి మొత్తం టోటల్ 3 songs 3 సాంగ్స్ ఓకే లవ్ స్టోరీ అనుకోవచ్చా ఇది లేదు ఓకే అంటే సస్పెన్స్ తో వెళ్తుంటదా అంటే సస్పెన్స్ కూడా చెప్పలేను ఓకే ఏ జనర్ వస్తుంది ఇది క్రైమ్ కామెడీ క్రైమ్ కామెడీ క్రైమ్ ఉంటూ కామెడీగా ఓకే ఎంటర్టైన్మెంట్ ఫుల్ పక్కా. ఎంటర్టైన్మెంట్ పక్కా పక్కా కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ఓకే ఒక అంటే థియేటర్ కి వెళ్ళి చూసినామంటే కూర్చొని ఇంకా ఫుల్ నవ్వుకోవాల్సిందేనా ఫ్యామిలీ మూవీస్ దా మాట్లాడేవారు మాటలు రాసే ఒక డ్రాఫ్ట్ రాసే తీసుకొచ్చాను నేను తర్వాత కొంచెం చిన్న డెవలప్మెంట్స్ చేసాము ఓహో శేఖర్ మీరు సెలెక్ట్ చేసింది ఏమని లేదు ఈ అసలు నువ్వు హీరోని ఏం అడగవా కాదు అడుగుతా క్వశ్చన్స్ ఏం అడగవా ఏం మాట్లాడవా అటూనే వెళ్తున్నావు మీనాక్షి గారి నుంచి సరే ఇంతసేపు మాట్లాడుతున్నావు ఏదో చెప్తున్నావు కదా అనేసి వదిలేసా ఆయన కూడా మళ్ళీ కాదు అంటే అన్ని ఆయనే సెలెక్ట్ చేశాడు కదా మాటలు కూడా ఆయన రాశాడంట అవును మాటలు కూడా రాశాడు ఆయనే రాశాడు. అవును రాశాడు అదే మరి చెప్తున్నాడు ఈయన కదా కూడా ఆయనే సెలెక్ట్ చేశాడా హీరోనే వచ్చిందా నీకు ఇంకా వేరే క్వశ్చన్స్ ఏ రావట్లేదా ఆ డైరెక్టర్ మీ సైడ్ మీరే సెలెక్ట్ చేశారా సార్ డైరెక్టర్ ఇది వేరే క్వశ్చన్ ఇప్పుడు చెప్పండి సార్ హీరోయిన్ మీరే సెలెక్ట్ చేసిందా లేదు డైరెక్టర్ గారు డైరెక్టర్ ఎట్లా అనిపించింది ఫస్ట్ ఈ సినిమాలో హీరోయిన్ ఈమె అనగానే మీకు ఏమనిపించింది బాగా అనిపిస్తుంది మీ పక్కన అంటే ఎవరైనా సంబంధాలు లేకపోతే ఎవరైనా పెద్దవాళ్ళు ఉండాలి అంత పెద్దగా నేను వెళ్ళలేదు కాబట్టి నాకు మీ ఫేవరెట్ కొత్త హీరో వాళ్ళతో ఎవరు అలా ఏం లేదు అందరినీ అందరి చూస్తాను అందరి మూవీస్ చూస్తారు మంచి కథ మంచి ఉంటే సినిమా అయితే అందరినీ చూస్తాను ఓకే అంటే మీరే రాసుకోవడం వల్ల మీరే నటించడం వల్ల కూడా కొంచెం ఈజీ అయినట్లు అనిపిస్తుంది చాలా చాలా ఈజీ కదా? నాకు తెలుసు ఆల్రెడీ డైలాగ్స్ పెద్ద బొబ్బ అందులో ఆ స్టోరీకి ఎంత ఉండాలి ఆ కథకి ఆ క్యారెక్టర్కి ఎంత ఉండాలో మనం డెప్త్ గా వెళ్ళి చేయొచ్చు ఎందుకంటే ఒకరు చెప్పడం కన్నా మనమే రాసుకుంటే కూడా కొంచెం ఇంకా డెప్త్ గా వెళ్ళొచ్చు చాలా ఈజీ అండి నాకు తెలియడం వల్ల క్యారెక్టర్ ఉమ్. అంటే ముందే సింపుల్ తెలుసుకొని క్యారెక్టర్ తెలిసిపోతుంది. అంతే వీళ్ళ భవిష్యత్తు ఈ పాత భవిష్యత్తు ఏదో తెలుసుకుందా సో ఈజీ అయిపోతుంది అవును సో ఈవెన్ క్వశ్చన్ అడగచ్చు డాన్స్ బాగా చేసిందా మీనాక్షి డాన్సర్ శేఖర్ మాస్టర్ చేశారంట కంపోజింగ్ ఒక సాంగ్ కి ఒక ఐటమ్ సాంగ్ ఐటమ్ సాంగ్ కి చేశారు एनी मास्टर మా సాంగ్ माँ सॉन्ग की ఓకే యానీ మాస్టర్ చేశారు మాస్టర్ లవ్ సాంగ్ చేశారు వర్క్ చేయడం ఎలా అనిపిస్తుంది మేడం తో చాలా కంఫర్ట్ అంటే చాలా స్ట్రిక్ట్ బట్ ఎంజాయబుల్ చాలా స్పీడ్ లో తీశారు 1.5 day లో ఫినిష్ చేశారు song. 1.5 day లోనే సాంగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది మీరు చూసుంటారు లవ్ సాంగ్ లొకేషన్ అది అది చిత్రమందిర్ చూసావా నా సాంగ్ లో మా సాంగ్ లో మీరు చూసావా చూసాను లైక్ అండ్ షేర్ కమెంట్ నువ్వు చెప్పి విన్నాను మీరు రీల్ చేస్తారా రీల్ ఎక్కువ అదే చేస్తారు step చేయాలి. అందుకే మీరు చూసారా నీవు చూసారా అంటుంది రీల్ చేయాలా స్టెప్ చేస్తారా మీరు? చాలా కష్టం నా? చాలా కష్టం చెప్పు చేయడం సో पहले एक क्वेश्चन आपका जिंदगी में फर्स्ट मूवी दिस नो 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 आई हैव डन इन राजस्थान हाँ। ये कौन सा कितना नंबर है ये थर्ड नंबर आई थिंक लेकिन वो तेलुगु मेरा फर्स्ट मतलब तेलुगु के लिए मैं न्यू हूँ एकदम नहीं तेलुगु के आप ड्रीम्स तो बॉय है हीरो
नो तेलुगु में ऐसा हीरो रहना वैसा हीरो रहना करके थिंग यू नो है रामचरण के ना महेश बाबू हाँ रामचरण था वो था ये था लेकिन अब तुम्हारा फर्स्ट सिनेमा जिंदगी में यू नो आया हाउ डू यू फील कुछ Thankful, grateful, because he's nice actor, he's great actor, and our director, he's like very good director. He's very good in his work, like he did very well. మీరు దోర్సాని మూవీ చూసావా? అవును చూసా. సో he did very like great work in that movie. మంచి Yes. ట్రైనింగ్ తీసుకుంది అమ్మాయి వెరీ గుడ్ ట్రైనింగ్ యూ టు या कैसा बात करना इस प्रश्न को कैसे जवाब देना नो मैंने ट्रेनिंग नहीं लिया है, बस अच्छा, जो आंसर है जो है जो चीज सच है वही बोल रही हूँ, लाइक क्योंकि हमारे डायरेक्टर सच में बहुत अच्छे हैं, हमें बहुत हेल्प किया। जब मैं स्टार्टिंग में आई थी, हमारा शूट स्टार्ट होने वाला था, तो ही वाज लाइक मीनाक्षी हमारा 10th से शूट स्टार्ट हो रहा है, आर यू कंफर्टेबल इन दिस डेट? ఓకే उन्होंने मुझे बोला, मैंने शिवात्मिका से भी ऐसे ही पूछा था, तुम कंफर्टेबल हो ना ये डेट्स पर, तुम्हें कुछ प्रॉब्लम नहीं है ना? तो वो डायरेक्टर की ग्रेटनेस होती है। ఎస్ ఎస్ ఎగ్జాక్ట్లీ. లొకేషన్లో అంటే హైదరాబాద్లో ముందే తీశారు అని చెప్పారు. సో మొత్తం ఎన్ని మంత్స్ పట్టింది మూవీ మొత్తం కంప్లీట్ అవ్వడానికి? అంటే మేము షూటింగ్ ఒక 40 డేస్ చేసామండి, 8 to 40 డేస్ చేసాం. తొందరగానే అండి, చాలా షూటింగ్ చాలా ప్యాక్డ్ షెడ్యూల్ లోనే అండి. ఓకే, మీరు అనుకున్నట్లే తొందరగానే అయిపోయింది. Okay, మ్యూజిక్ వల్ల కొంచెం సాంగ్ కొంచెం లేట్ షూట్ చేయడం, పోస్ట్ ప్రొడక్షన్ సాంగ్స్ కూడా అన్ని మొత్తం హైదరాబాదేనా? మొత్తం హైదరాబాద్, మొత్తం సాంగ్స్ మొత్తం షూటింగ్ మొత్తం హైదరాబాద్లోనే. ఒక 2 డేస్ ఒక చిన్న ఊర్లో తీసాం, రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర. సో మిగతా మొత్తం లోకల్. లొకేషన్లో ఏదైనా ఫన్నీ ఇన్సిడెంట్ కానీ మీ మధ్య అండ్ హీరోయిన్ మీనాక్షి గారి మధ్య? లొకేషన్ లొకేషన్ వాట్ నాటీ థింగ్స్ హి డిడ్ అవన్నీ చెప్పొద్దు. వన్ నాటీ థింగ్ చెప్పొద్దా? ఆమె చెప్పొద్దా లేదా ఆమె Naughty thing तो I don't know, but we fight a lot. నేను చాలా డీసెంట్ అండి అలా. అవునవును. अरे he is like angry bird, जब भी इससे कुछ भी पूछे हैं నాకు అంత అర్థం కాలేదు కానీ सपोज मैं आपको कॉल कर रही हूँ, आप क्या बोलेंगे? इफ आई विल कॉल यू, व्हाट यू विल You से? call me. Okay. Hi. Hi Meenu. See. How are you? How are you? ठीक है, you call me. है ना? You call me. ठीक है. ఓకే, వాట్ హీ I డోంట్ see. నాట్ ఇంకా ఆన్సర్. ఎత్తలేదు. ఓకే, అంటే కాల్ వస్తుందని నీకు తెలుసు ఎత్తదు. हाँ बोल. हाँ बोलो. ఆ బోల్. हाँ बोलो. क्या फिर मैं बोलती हूँ, हाय सूर्य गारू, एल्लो नारू. Okay. हाँ हाँ, I'm good. बोलो. So I was right, no? Actually, how I spoken? On the Ah, phone? very nicely. You are too good. Yeah. నేను నీ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటాను. Yeah. ట్రైనింగ్ తీసుకోవాలి, అమ్మాయితో మాట్లాడాలి. సత్య గారి దగ్గర ట్రైనింగ్ తీసుకునేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్క పాయింటే వస్తుంది, ఎవరు అమ్మాయి కనిపించినా యు ఆర్ బ్యూటిఫుల్, యు ఆర్ లైక్ హీరోయిన్ అని రెండే అదే కావాలి ఈ మెయిన్ రోజుల్లో. ఉంటది. అవునా? ఇంతకు ముందు ప్రొడ్యూసర్ గారికి అదే చెప్పారు మేడం కి, పాయల్ గారికి. जो भी बोल रहा हूँ हार्ट से बॉटम ऑफ माय हार्ट इसका You are beautiful. तो आप हर No, लड़की one को question, एक ही लड़की पूछ, एक ही आई क्वेश्चन कुछ बोलते इतना हो. ब्यूटीफुल है भाई, व्हाट इज द रीजन? आप सबको यही पूछते हो, इसलिए मैं आंसर नहीं दूंगी. कोपन కూడా చాలా అందంగా ఉన్నాడు. ఆ కోపమే भी बहुत खूबसूरत है. ఆ హర్షిత भी చాలా అందరినీ ఇదే క్వశ్చన్ ఇదే చెప్తారు అందరికీ. వేరే క్వశ్చన్ అడుగుతాం, వేరే అడుగుతున్నాం, వేరే నోట్ చేసుకున్నా ఇక్కడ. నోట్ చేసుకో, అన్ని నోట్ చేసుకో, మళ్ళీ డిడక్షన్ కంప్లీట్ అవ్వాలి ఇంక మొత్తం. సిటీజన్ ఏం కనుక్కున్నారు మా సినిమా గురించి? మీ సినిమాలో పాటలు ఏమిటో పాట ఎందుకు ప్రొడ్యూసర్ తో మాట్లాడినావు ఇంతకుముందు, ఈ పేరు ఎందుకు పెట్టినారు, భరతనాట్యం అన్నారు, వైనాట్ కొత్త కొత్త కలి అని కూడా అడిగినాం. నెక్స్ట్ పార్ట్ నెక్స్ట్ పార్ట్ అది కూడా మేడం కూడా కొంచెం రివీల్ చేసినట్లు చేయనట్లు చేస్తారు. రేపు ట్రైలర్ వస్తుంది, ట్రైలర్ లో మీకు తెలుస్తుంది, తెలుసు. ఓకే, కొంచెం తెలుస్తుంది. సీక్వెల్ ఉండబోతుంది అనమాట అయితే త్వరలో. ఉంటే బాగుంటుంది. ఓకే, సెకండ్ పార్ట్ కూడా ఉండొచ్చు. సెకండ్ పార్ట్ లో ఉంటే ఈ అమ్మాయి ఉంటారా? దిస్ గర్ల్ విల్ బి దేర్. ఈ అమ్మాయి కోసమైనా ఎత్తున వస్తాడు, వద్దులేండి. नो व्हाट इज योर ओपिनियन? हाँ? वो सेकंड पार्ट अगर ये निकाले तो हाँ. आप हीरोइन देर और
ఆర్ చేంజ్? మీ ఇష్టం సార్కి అండ్ డాడీ. She will become big heroine. Why she will act అదే with కదా. me? ఇప్పుడు ఇట్లా Big ఇలా heroine. ఇలా కూడా మాట్లాడలేరు, ఇంకా ఇలా కూడా మాట్లాడేది. ఇఫ్ యు బికమ్ బిగ్ హీరో, Obviously it's my first movie na, I will do, definitely I'll do. She'll do it with me. Obviously. అయితే ఇంకో క్వశ్చన్, ఇప్పుడు నవరత్నాలు అని వస్తుంది, నవరసాలు ఉంటాయి కదా సార్, ఆ నవరసాలు మీకు తెలుసా? తెలుసు. నవరసాలు మీకు బాగా ఇష్టమైన రసం ఏది? హాస్యం. మీకు అంటే ఈ సినిమాలో బాగా కష్టమైన రసం ఏదని? బాగా కష్టమైన రసం అదే. అవును, అదే హాస్యం బాగా. అది కాదు, అది శృంగార అది ఉందో లేదో అడగండి. శృంగార రసమా? శృంగార రసం. ఓకే. అది చాలా కష్టమైన రసం. She know about what I'm asking. We both were talking. సో రొమాంటిక్ గా ఉంటుంది ఆ మూవీ, కొన్ని రొమాంటిక్ సీన్స్ వెరీ లిటిల్, ఏం లేదు, చాలా సింపుల్ ఫ్యామిలీ ఓరియంటెడ్. బట్ ఏది ఉన్నా కొంచెం కష్టంగా ఉంటుంది, అది కొత్త కాబట్టి. అంటే ఒక లవ్ స్టోరీ లాగా అనుకోవచ్చు, లవ్ స్టోరీ, లవ్ ట్రాక్ కూడా ఉంటుంది. ఓకే. బట్ రొమాన్స్ అంతగా ఫ్యామిలీ ఓరియంటెడ్, ఫ్యామిలీ అసలు ఏం చూసే. క్యారెక్టర్ సినిమాలో మీ క్యారెక్టర్ ఏంది? నాది అసిస్టెంట్ డైరెక్టర్ క్యారెక్టర్. ఓ ఈ అమ్మాయి? ఈ అమ్మాయి ఒక రిచ్ నార్త్ ఇండియన్ గర్ల్, కొంచెం ఏజ్ వస్తుంటే పెళ్లికి ఫోర్స్ చేస్తున్నాను. మీ కైసా తాల్మేల్? అదంతే, అది అమ్మాయిలకే తెలుస్తుంది, మనకి తెలియదు. సినిమాలో సినిమాలో మనం చెప్పండి, ఒక మంచి అమ్మాయి ఎందుకు పడుతుంది వాళ్ళకి, మనం అదే చెప్తాం. ఓకే సార్, చెప్పండి, మీరే చెప్పండి. నిజమే. అవును నిజమే. ఓకే, మంచి పాటలు పాటలు 3 ఉన్నాయి రాసుకోండి. ఫైట్స్, యాక్షన్ ఉంది, ఫైట్స్ కాదు, యాక్షన్. యాక్షన్ ఉంది, ఎక్కువ యాక్షన్. యాక్షన్ అంటే? యాక్షన్ అంటే వైలెన్స్ ఉంది, ఫైట్స్ కాదు. వైలెన్స్ ఉంది, యాక్షన్ లేదు. వైలెన్స్, एक्शन भी है ना, कुछ कुछ फाइट्स है पर మీరు మాసీ ఫైట్స్ కాదు, సిచువేషనల్ గా. అది आपको कैसा लगा ये सब्जेक्ट? स्टोरी वाला सब्जेक्ट कैसा लगा? सब्जेक्ट अच्छा है, काफी अच्छा है. उन्होंने लिखे, हाँ you know that thing? हाँ आई नो. I am very question after listening this thing. I am he very shocked. हाँ ये हीरो भी लिखा हुआ है. हाँ, because the first మూవీ నా he is చాలా talented. అవును మాటలోనే తెలిసిపోతుంది. అయ్యో, इंडस्ट्री का है ना, हाँ. he is from industry. Yes. His father ఓకే, from industry ना. అవునా? ఫాదర్ పబ్లిసిటీ డిజైనర్. ఓకే సూపర్, అక్కడ నుంచి వచ్చారు. ధని ఏరియా అని పబ్లిసిటీ డిజైనర్, సీనియర్ పబ్లిసిటీ డిజైనర్. ధని ఏలే వారి అబ్బాయి ఆమెలో. మ్మ్. ధని ఏలే, ఓకే. అయితే మీ పేరు సూర్య, ధని ఏలే సూర్య అంటే ధని, మీ పేరు ఏంటి? నా పేరు సూర్య తేజ ఏలే. ఓ ఏలే. సూర్య అని ఇండస్ట్రీకి పరిచయం చేస్తారా? మొత్తం కంప్లీట్ నేమ్ ఉందా? आपका సూర్య తేజ ఏలే ఉంటుంది. घर का नाम मोना. मोना मीनाक्षी. అక్కడ పోస్టర్ పైన థర్డ్ పేరు. सबका मोना लिखना या मोना सबका लिखना मेरा नाम? क्या आपका नाम? మీ ఇష్టం. నువ్వు ఏదంటే అదే, మీరు ఏది పోతావు ఓ. సత్య గారు. అసలు ఏంటిది మీ- మీ ఇద్దరు మాట్లాడడం ఆ, మీ మీ ఇష్టం, ఇద్దరు ఆమె plan మీ ఇష్టం. జరుగుతుంది, మా సినిమా ట్రాక్ ఏం జరుగుతుంది. ఆమె మీ ఇష్టం అంటది, నువ్వు మీ ఇష్టం అంటావు. పర్సనల్ టాకింగ్ యార్, డోంట్ డిస్టర్బ్ us. ఏంటి? అసలు నోరులేస్తుంది నీకు, ఆ. నా అసిస్టెంట్ నువ్వు, అర్థమైందా? మీ ఇష్టం, आपको जैसे लिखना है लिखो, मुझे क्या है. కాదు, ఇది అడిగిందంటే మీ ఇంటి పేరు ఏలే అన్నారు కదా, దాన్ని ఏలే, సూర్య ఏలే. మీ పేరు మీనాక్షి, ఇంటి పేరు ఏంటంటే మోనా అని చెప్పింది. మోనా గోస్వామి. मोना गोस्वामी. మోనా మోనా గోస్వామి. గోస్వామి, మీనాక్షి. बट मोना गोस्वामी थोड़ी बोलते, घर पर सब मोना मोना बोलेंगे ना. సో అట్లా నేను కూడా పేరు మార్చుకోవాలా అంటే నీ ఇష్టం అంటే ఏదైనా రాసుకో, మీ డిటెక్షన్ మీ ఇంపార్టెంట్ అని మీకు అంతా ఓకే అంటే చెప్పేసి. చెప్పండి, మేము ఇద్దరం వెళ్ళిపోతాం. మేము అదే అట్లే ఉంది, ఇంకా మన ఇద్దరు అవసరం లేదంటుంది. ఉండాలి. పల్లె ఒక 10 minutes ఎక్స్ట్రా వేసుకున్నాం. మీ గురించి ఐటమ్ సాంగ్ లో మీరు ఉన్నారా? యాక్టింగ్ हाँ ఉన్నాను, డాన్స్ లేదు. డాన్స్ లేదు. ఐటమ్ సాంగ్ లో అసలు ఈ సిచ్యువేషన్ ఎట్లా వచ్చింది? ఐటమ్ సాంగ్ పెట్టాలని చెప్పి ఆలోచన? అంటే సిచ్యువేషనల్ సాంగ్, ఆ, ఐటమ్ సాంగ్ లా ఉంటది, కనిపిస్తుంది. సిచ్యువేషనల్ సాంగ్ మీరేం చేస్తుంటారు అక్కడ ఐటమ్ సాంగ్ లో? మేము ఐటమ్ సాంగ్ అంటే పబ్ లో అవుతుందా, క్లబ్ అవుతుందా? ఎక్కడ? ఒక బార్ లో అవుతుంది, కృష్ణానగర్ లాంటి బార్ ఉంటది కదా ఏ మన బార్ సినిమా. కి మీరు? రోజు వెళ్తాం కదా అసిస్టెంట్ డైరెక్టర్స్ గా. మీరు అప్పట్లో మీరు కూడా వెళ్ళి ఉంటారు. ఓ, ఓ, ఆ రకంగా మీరు పోతే ఐటమ్ సాంగ్. ఫర్దర్ గా ఏదైనా ప్రాజెక్ట్స్ ఒప్పుకున్నారా, చేస్తున్నారా? ప్రస్తుతం లేదు. ఇది కంప్లీట్ అయిన తర్వాతనే నెక్స్ట్ వెళ్ళాలని డిసైడ్ అయ్యారు. ఓకే, పూర్తి మైండ్ సెట్ తో ఉన్నారు, కంప్లీట్ గా కాన్సన్ట్రేషన్, ఒకటే ప్రాజెక్ట్, ఒకటే దాంట్లో. సో ఈ సినిమా మొత్తంలో మీ ఇమేజ్ ఎట్లా ఉంటుంది అంటే సూర్య సినిమా మొత్తం చూసినాక సూర్య ఎట్లా యాక్షన్ హీరో లాగానా, లేకపోతే కామెడీ హీరోనా, లేకపోతే ఏం హీరో మాకు ఆడియన్స్ కనిపిస్తుంది? అంటే
వాట్ కుడ్ బి హిస్ ఇమేజ్? ఒక మంచి ఇంటి పక్కన అబ్బాయి కదా. న్యాచురల్ కైండ్ ఆఫ్ మన ఇంటి పక్కన అబ్బాయి, ఓకే రిలేటబుల్ క్యారెక్టర్ ఉంటుంది కదా. అరే మనం అనుభవించాము ఇలాంటివి, మనం ఫేస్ అయ్యాము ఇలాంటి సిచ్యువేషన్, అలానే ఉంటుంది. పెద్ద హీరో ఇట్లా ఫైట్స్ చేసేసి అలాంటివి ఓకే వెరియేషన్స్ తో. వెరీ సింపుల్. ఓకే ఎట్లాంటి ఇమేజ్ కోరుకుంటున్నాను యాక్చువల్లీ? అలాంటి ఇమేజ్ అండి, వెరీ సింపుల్. టీచర్లు కూడా అట్లా అంతే, స్టోరీ ఓరియంటెడ్ అంతే, సింపుల్. ఎవరితోనో డైరెక్ట్ చేయాలని డ్రీమ్ ఉందా? డైరెక్షన్ లో వారి డైరెక్షన్ లో చేయాలి అని, వర్క్ చేయాలి అని? అదే అండి, కథే అండి, ఓకే. స్టోరీ. तो आप बोलिए, आप what in future you want an image of this in this audience? कैसा इमेज होना, ऑब्वियसली मैं चाहती हूँ वो अपना फैमिली मेंबर समझे मुझे, दे विल लव मी, रिस्पेक्ट मी. ఈయనకి లవ్ ఒకటి అర్థమైంది. अच्छा, वो दीपिका पादुकोण का कैसा इमेज है? दीपिका पादुकोण का शी इज स्टार. करीना कपूर को स्टार वैसा इमेज आपको भी चाहिए? वैसा वो तो बाद में आएगा, लेकिन दे विल लाइक मी, लव मी. They will think अरे हाँ, अरे हमारी बच्ची की मूवी आ रही है. వెరీ చాలు చాలా ఇంట్రెస్టెడ్ కదా. వెరీ చాలు హీరోయిన్. हाँ అట్లాంటి తర్వాత వస్తుంది స్టార్టింగ్ నుంచి ఫస్ట్ సినిమా, ఫస్ట్ కదా, ఫస్ట్ ఆడియన్స్ కొంచెం మస్కా రేపు మీ ఇంటర్వ్యూ మడత పెట్టేస్తాను. అవును, నెక్స్ట్ మమ్మల్ని అటు షిఫ్ట్ చేస్తుంది, ఇటు షిఫ్ట్ చేస్తుంది. వెరీ నైస్ టాపిక్. నోట్ చేసుకున్నాం అన్ని అయిపోయినాయా? ఇంకేమైనా డౌట్ ఉందా నీకు? ఏమన్నా అయిపోయిందా? ఉండండి ఇంకా ఇంకేమైనా ఉందా డౌట్? చూడు, ఇంకా మళ్ళీ నేను డిటెక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ నీకు అడుగుతా రిపోర్ట్ మొత్తం. నువ్వు కరెక్ట్ గా ఇవ్వలేదు అనుకో, మళ్ళీ ఏదైనా మిస్ అయింది అనుకో నీ మీదకి వస్తుంది. చూడు, హీరోయిన్ అండ్ హీరో ఇంకేమైనా ఉన్నాయి అంటే వాళ్ళ అటైర్స్ గురించి అడగాల్సి. ఓకే అడుగు. సినిమాలో మీరు వేసుకున్న ఇప్పుడే చాలా మోడర్న్ గా పాష్ గా ఉన్నారు. సినిమాలో మీ క్యారెక్టరేషన్ మీ ఎట్లా ఉంటుంది? క్యారెక్టరేషన్ సింపుల్, కష్టపడే మామూలు ఉంటారు, మిడిల్ క్లాస్, ఏమో రిచ్ మహారాష్ట్ర అనుకోలే ఎట్లా? నార్త్ ఇండియా, నార్త్ ఇండియా, రాజస్థాన్ నుంచి సో ఈమె అటైర్స్ ఎట్లుంటాయి? ఇంకొంచెం రిచ్గా ఉంటాయి. రిచ్ అంత మోడర్న్ లాగా? మరీ మోడర్న్ కాదు, ట్రెడిషనల్ మోడర్న్ ఉంటుంది కదా మనకి, కొంచెం ఇండో అప్పర్. అంటే లొకేషన్ మొత్తం హైదరాబాద్ అని తీశారు. షూటింగ్ లో కూడా మొత్తం మనకు మూవీలో కూడా హైదరాబాదేనా? హైదరాబాద్. ఓకే. కరీంనగర్ దగ్గర చిన్న బిట్ ఉంటుంది. ఓకే. పాటలు 3 ఫైట్లు ఉన్నాయి, యాక్షన్ ఉంది, కామెడీ కూడా ఉంది. మంచి ఫ్యామిలీ స్టోరీ ఇది. రొమాన్స్ అప్పుడప్పుడు అక్కడక్కడ ఉంటుంది, కావాలనుకుంటా. అండ్ హీరోయిన్ చాలా అర్థంగా ఉంటుంది. నీకు కావాల్సింది రాసుకో, యాడ్ చేసేసుకో. आपका बारे में लिख रहा हूँ, should I write that you look? ఆమె మొత్తం నీ ఇష్టమే, సిగ్గుపడుతుంది. she is very good. రాస్తున్నాను, నేను మాట్లాడుతుంటే సిగ్గుపడుతున్నాను. మోన కాదు, నిజమే చెప్తున్నాను, నా మనసులో వస్తుంది వచ్చిన మాటలు అంతే వస్తుంది. మీనాక్షి Goswami is very beautiful. Thank you. She has to do all the more movies in Tollywood because I meeting దాని ఏమంటారు, చాలా కలవాలి, ఏమంటారు ఇంగ్లీష్, చాలా కలవాలి. Again and again he will meet. आप तेरे सिनेमा करो और grow more. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి, అండ్ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ కూడా ముందే చెప్తున్నాను. సో మీ భరతనాట్యం మూవీ టీం అందరికి కూడా స్పెషల్గా ఆల్ ద బెస్ట్ చెప్తున్నా మా సిటీ విజన్ తరపు నుంచి. సూపర్ హిట్ అవ్వాలని. ఓకే, సిటీ విజన్ డిటెక్టివ్ ఏజెన్సీ నుంచి ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. సూపర్ హిట్ అవ్వాలి. అలాగే సూర్యకి అలాగే మీనాక్షికి స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. Thank you. Thank you. థ్యాంక్ యూ.